వా వా ఉండు ఉండు అయిపోయింది వచ్చా చెప్పండి హాయ్ ఏంటంటున్నారా ఉదయాన్నైతే ఫస్ట్ దోశ చేసేసాను దోశ తినేస్తూ ఉన్నారు మధ్యాహ్నం ప్లాన్ ఉంది అది తర్వాత చూపిస్తా హాయ్ అండి ఇదండి మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతా ఉన్నాము మీకు బండి అయితే రివర్స్ వస్తుంది ప్లాన్ అయితే అక్కడ చూపిస్తా ఇదండి మేమైతే పోతా ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మాకు ఎదురు వచ్చేసి శవం అయితే వచ్చిందంటే చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తా ఉన్నారు దాన్ని కూడా నేను అది ఏదో మంచికే అనుకున్నాము ఓకే మంచికే బండిలో వచ్చి చూడండి నేను మా ఆయన వెనకాల వచ్చేసి వీళ్ళు మా చెల్లి చైత్ర మా మరిది మైత్రి మా ఆయన మేమంతా అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి స్పీడ్ పెట్టాను ఏమంటే వీడియో వచ్చి లెంత్ ఎక్కువైపోతుంది అందుకనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా వరదాయపాలెం వెళ్తున్నాం వరదాయపాలెం వెళ్ళేసి అక్కడి నుంచి మీకు చూపిస్తాను చూడండి అక్కడ వెళ్తా ఉన్నాం అన్నమాట మేము చాలా ఎంజాయ్ అండి బాగా అయ్యింది మీరు మిస్ చేయకుండా చూస్తూ ఉండండి కట్ చేశారనుకోండి తెలీదు ఇది వచ్చేసి వరదాయపాలెం బ్రిడ్జ్ అనమాట ఇక్కడ వర్షాలు వచ్చాయనుకోండి ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా వరదాయపాలెం తెలుసునుంటే కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తూ వరదాయపాలెం అని మీది వరదాయపాలెం కనుక అయితే నాకు కామెంట్ చేయండి చూడండి ఇది వచ్చేసి వరదాయపాలెంకి అటు సైడ్ ఉండేదన్నమాట బ్రిడ్జు ఈ బ్రిడ్జు దగ్గర నీళ్ళు చాలా గుంతలుగా ఉంది నీళ్ళు వచ్చి వర్షం వచ్చిందంటే ఫుల్ అయిపోతుంది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ దారే ఉండదు మేమైతే లెఫ్ట్కి వెళ్ళాలి ఇదండి వెళ్తాను చూడండి ఈ దారిలోనే అక్కడ ముందు సైకిల్ పోతాను చూడండి అది చూడు ఎంత స్పీడ్ తొక్కుతున్నారు కానీ అక్కడే పోతుంది ఎంత స్పీడ్ తొక్కినా అక్కడే పోతుంది అనమాట ఎంత గతుకులుగా ఉంది ఇదండి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా గ్రీన్ కలరు దాని వెనకాల మా స్థలం అన్నమాట ఈ వీధిలో పోవాలి ఎడం పక్కకి అక్కడ మేము ఇల్లు కట్టబోతా ఉన్నాం కొత్తగా ఇల్లు కట్టబోతా ఉన్నాము ఇంకా ఇది చాలా వరకు తెలిసి ఉంటుందండి వాటర్ ఫాల్స్ పోయే దారి అది ఇది వచ్చేసి కాంబాకంకి వెళ్తా ఉన్నాం కాంబాకం అంటే తెలిసి ఉంటుంది కదా కృష్ణాపురం అంటారు అంటే మీకు వీళ్ళు తెలుసు కదండి ఎవరు శ్రావణి మణిముద్దు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటే ఊరికైతే వెళ్తా ఉన్నాం మేము అక్కడే మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట అంటే మా ఆడబిడ్డ వాళ్ళు అక్కడే ఉన్నారు నేనైతే ఇప్పటి వరకు మొన్న మనీనేమో కలిశాను జస్ట్ హాయ్ చెప్పాను అంతే అంతకుమించి నేనేమి అంత మాట్లాడలేదు చాలా సార్లు వెళ్ళున్నామండి అక్కడికి కానీ వాళ్ళకి ఎప్పుడు మీట్ అవ్వలేదు అసలు జస్ట్ చూస్తున్నాం కానీ ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే మొన్న ఒకసారి ఇంతకుముందు వెళ్ళినప్పుడు మనీకి అయితే జస్ట్ హాయ్ చెప్పాను అంటే ఎదురొచ్చాడు బైక్లో ఏమో పోతున్నారు హాయ్ మనీ అంటే హాయ్ అక్క అన్నారు తర్వాత కుమార్తో మాట్లాడాను అంటే వాళ్ళ కెమెరామ్యాన్తో మాట్లాడాను బాగా మాట్లాడతారండి చాలా బాగా మాట్లాడతారు అంత ఫేమస్ అయినా కూడా చాలా మనిషిని చాలా రిసీవ్ బాగా చేసుకుంటారు బాగా మాట్లాడతారు
అంటే మనం ఇంత మనది ఇంత పొజిషన్ ఉంది, ఈ ఇట్లా ఇట్లా మనం ఉండాలనేది ఏం లేదు. చాలా క్యాజువల్గా మాట్లాడతారండి, చాలా బాగా మాట్లాడతారు. శ్రావణి కానీ, శ్రావణితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మా పిన్ని మాట్లాడుంది అంతే. అంతే అండి, నార్మల్గా కలిసిపోతారండి. మనీ కానీ కుమార్తో బాగా మాట్లాడున్నాను, బాగా మాట్లాడతారు. ఇదండి వచ్చేసాము. మీకు కాంబాకం అని చూడండి, ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేస్తుంటారు. ఇదండి, ఇది నైట్లో అయితే చాలా బాగుంటుందండి. నైట్లలో లైట్లు పెట్టుంటారు అనమాట. ఇదండి గుడి ఉన్నది, ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. వచ్చేసాము మళ్ళీ. అయితే ఇప్పుడైతే ప్లాన్ దగ్గరకు అయితే స్టార్ట్ అయ్యాం. చాలామంది కదా, బండిలో సరిపోలేదన్నమాట. ఆవులు బర్రెలు అన్నీ దోసుకొని వెళ్తా ఉన్నాం. ఇదండి, ఇదంతా తర్వాత అయితే నేను ఏ వాయిస్ ఇవ్వనండి, ఎందుకంటే కట్ చేయకూడదని చెప్పి, అంటే రియల్ గొంతు ఉండాలని చెప్పేసి నేనేం మాట్లాడలేదు. తర్వాత అయితే నేనేం మాట్లాడేదంతా ఏముండదు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వీడియో ఎండ్ అయ్యే వరకు నేనేం మాట్లాడను. ఏదో చిన్న చిన్న ఉంటే క్లిప్లు ఉంటే పెట్టగలనేమో, కానీ తర్వాత అయితే నేనేం మాట్లాడను. ఎందుకంటే అక్కడ ఏదైతే జరుగుతుందో అదే మీకు వినిపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా వాళ్ళు అంటున్నారు ఆ కారే పోతుంది ముందు, మేము వెనకాల పోతున్నాం. ఆ కారు సైడ్ ఇవ్వలా, మేము అటు దాటుకోలేకపోయాము. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మనము ఆ కార్ని ఫాలో చేస్తున్నాము అంటూ ఉన్నారు. మామూలుగా అయితే మేము ఫాలో చేయట్లేదు, కాకపోతే అది ముందు వెళ్తా ఉంది, మేము వెళ్తాను అంతే. అదే అండి, మా చైత్రి చూడు ఏం చేస్తుందో, గమ్మని కూర్చొనుంది. కారులో పోవాలంటే పెద్ద సరదా మా వాళ్ళకి. ఎవరైనా చూస్తే నిజంగానే కార్ని ఫాలో అవుతున్నారు అనుకుంటారండి. ఓ గుద్దిస్తా. ఆడ ఆ బైక్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ బైక్ వాళ్ళు ఇందాక బర్ర వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు. వాళ్ళు బర్రని పోయినారు. ఆ బండికి గాలి లేదు, అయినా కూడా ఎట్టబోతున్నారు తెలిసిన వాళ్ళ. గాల్లో పోయినట్టు విమానంలో పోతారు కదా, పైన అట్ట పోతున్నారు. అది ఆడికొచ్చి ఆగిపోయింది, అందువల్ల సైడ్ తిప్పేసుకున్నారు. మళ్ళీ వస్తారు చూడండి, ఎట్ట వస్తారంటే బర్రని వస్తారు. ఇక్కడ చూడండి మొత్తం చెట్లు, కొండలు, చెట్లు. వీళ్ళు కాదు, వీళ్ళు ఓకే, వీళ్ళు బాగానే చూడండి. వెనకాల పోయే వాళ్ళు దాంట్లో గాలి లేదు వెనకాల టైర్కి, అయినా కూడా ఎట్ట పోతున్నారు తెలిసిన, విమానంలో పోయినట్టు బర్రం పోతున్నారు వాళ్ళు, గాల్లో పోతున్నారు వాళ్ళు. అంతే, ఈ జనరేషన్ ఎవరికి చెప్పలేమండి అస్సలు. చిన్నవాళ్ళు కూడా తయారైపోతా ఉన్నారు. ఈ వయసు, ఈ జనరేషన్ బట్టి మనం ఏం చెప్పలేం. అప్పట్లో ఉండేది, అయ్యో ఎంతలే, అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు మన వీడియో చూద్దాం. మేము చూడండి ఆ కార్ను ఫాలో అవుతున్నామంట మా చెల్లెళ్ళు అయితే. ఇది చూడండి, ఇది ఒక కంపెనీ అనమాట, అంటే తోలు కంపెనీ, అంటే ఆవు తోళ్ళు, బర్రె తోళ్ళు అలాంటివన్నీ వస్తాయి. ఇదండి కంపెనీ పేరు అవంతి. ఇక్కడ చాలా వరకు ఈ కంపెనీకి వస్తారు. అంటే భయంకరంగా స్మెల్ ఉంటుందంట, కానీ శాలరీ చాలా ఎక్కువ. ఎంత చేస్తే అంత డబ్బులు. ఇంచుమించు చాలా వరకు 30 దాకా తీస్తారంటండి నాకు తెలిసి. మరి వాళ్ళు కరెక్ట్గా అంత తీస్తారో ఏమో మనకు తెలియదు, కానీ 30 దాకా వస్తుందంట నెలకి. మంచిగా అంటే, కానీ స్మెల్ ఉంటుందంట. అలవాటు అయిపోయే వాళ్ళకి మంచి శాలరీ, మంచిగా తీసుకుంటారంట. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ దారండి. వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేస్తున్నాం. ఇదండి వాటర్ ఫాల్స్, వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ అని రాసేస్తున్నారు. దగ్గరకు వచ్చున్నాం, కానీ మేము వాటర్ ఫాల్స్ రోడ్లోనే పోతున్నాం, కానీ వాటర్ ఫాల్స్కి వెళ్ళట్లేదు తెలుసా. మా ఏమి చూడు, చూడండి వాటర్ ఫాల్స్ అంటే దానికి దారి అనమాట. అన్ని బోర్డులు పెట్టేస్తున్నారు చూడండి, అంటే ఎంత ఇంత అని, బండికి ఇంత అట్లాగా పెట్టేస్తున్నారు. ఇద్దండి వాటర్ ఫాల్స్ దారి. మేము ఇప్పుడు లెఫ్ట్కి ఇట్లా వెళ్ళాలి.
ఇది వాటర్ ఫాల్స్కి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేసి దగ్గొచ్చేసింది. అక్కడ టికెట్స్ తీసుకుంటారు. టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్తారు. మేము వెళ్ళాల్సిన దారి ఇదన్నమాట. ఇట్లా వెళ్తాం మేము. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలే, కానీ వాటర్ ఫాల్స్ దాకా వచ్చి అక్కడి నుంచి బయలుదేరాం అన్నమాట. ఈ దారిలో ఎవరు బండ్లు అంతగా పోవు, ఎవరు రారు. మేము పోతా ఉన్నాం. ఏం లేదండి, ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గరలో కొండలు ఉన్నాయన్నమాట. నన్ను అడిగారు కొంతమంది పిల్లలు, ఈ అక్క ఈ లొకేషన్ చాలా బాగుంది ఎక్కడా అని అడిగారు. ఇది చూడండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంటుంది చిన్న, గమనించుకోండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ ముందే బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోనే వచ్చేస్తే మేము పోతా ఉన్నాం చూడండి. ఆ రోడ్లోనే వెళ్ళాలి. ఆ రోడ్లోనే వెళ్తే మేము ఎక్కడైతే కారు ఆపుతామో అది ఆ లొకేషన్. కొంతమంది చూసి అడిగారు, అక్క లొకేషన్ చాలా బాగుంది, ఎక్కడక్క ఈసారి మేము వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము అన్నారు. మరి పంపిస్తారా అంటే పంపించరు, కానీ మనం అక్కడ చెప్తే కనుక, అంటే ఏదన్నా ఇక్కడ ఎవరు ఉండరు కదా, అందువల్ల ఏదన్నా జరుగుతుందేమోనని వాళ్ళు భయపడతారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇస్తే కనుక ఓకే, ఏం కాదు. చాలా బాగుంది, పక్కనే తెలుగుని కాలువ, చాలా బాగుందండి. దగ్గరకైతే వచ్చేసాము. అక్కడ ఆపేసుకొని నేను అటు సైడ్ నుంచి చూపిస్తా. ఇంకో మా ఎమ్మేమో ఆ పిల్లని ఎత్తుకొని డబ్బా వెళ్ళిపోతుంది. నేనేమో ఈరోజు కొండ మీద బస్ చూడండి, కొండలో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కాడికి పోవాలి ఇప్పుడు మనం. ఓ షట్, గుచ్చుకుంటాయి. ఈ కొండలు ఎక్కి మా వాళ్ళకి ఇంటికి సగిలేదంట. ఎక్కడ రావాలమ్మా? చెట్లల్లా పోతున్నాం చూడండి. అమ్మా పెద్ద కొండ, ఈ కొండ ఎక్కేసరికి అయిపోతున్నాం. చెట్లు నువ్వుంటుండ్రా సంకలా, ఏమి జారిపోతుంది. వచ్చేసినామంట. ఇప్పుడు ఏడ వంట కార్యక్రమం చెయ్యాలి. మనకు కస వస్తుంది ఎక్కొచ్చేసరికి. దోవలు వచ్చేసినారు ముందే, మాకన్నా ముందు. అమ్మా వచ్చేసావు నువ్వు ముందా? వచ్చే నేనే వెనకలు వచ్చేదా అని చేసేదా? అమ్మా వచ్చేసాం. అదోండి అక్కడ ఆపన్నా రావాలా?
ఇదోండి కొండ, ఈ కొండ మీద బస్ చేయాలి ఇదంతా ఎవరో తినేస్తుండారు, తిని పడి అంటే ఇక్కడ కూడా ఎవరో వచ్చి తిని ఉండారు. మాయ్ పడతారు. సామాన్ తెస్తా ఉండారు. ఏ రావాలా? ఎవరు సార్ మీరు? ఏ మేకలు కాలుస్తున్నారు సార్? ఫారెస్ట్ వాళ్ళు మా ఉన్నట్లేదు. కాదు, ఫారెస్ట్ వాళ్ళు ఉన్నట్లేదు. పాటకి ఇంకొకరు చిన్నది తీసుకొని అయితే జాగ్రత్త. నీ డ్రెస్ ఎడుగుచ్చండి. అబ్బా దీని అంతా తిరుగుతున్నా నీ వల్లే కదా. దీని వల్ల నీ వల్లే నీ పుట్టినరోజు కడుతుంది ఎంతమందిని ఇబ్బంది పడుతున్నావు. కూర్చోండి. పెరుగు తేలేదు కదా, అడవిలోకి వస్తాం, టెంట్ చుట్టిస్తాం. ఇంకా కుదరదని కదా ఆడబెట్టేస్తే పద్దులే. గాలి తగలదు ఎడైతే, గాలి తగలదు. గోయిందంటే లాస్తుందా ఎవరు లేరయ్యా. ఎవరు మాకేం తెలుసు బండ్ల పండ్ల సైడ్ బండ్లు పెట్టేసి దానికి రెండు పొడిగి ఆ పక్క సరిపోయినా. చేతులు పడుతుంది కడపలా ఇప్పుడు రావాలంటే పెద్ద గాలి కొనుక్కొచ్చింది. అప్పుడే మజా వస్తుంది. అంత మొక్కలు కొట్టేసి కూర్చుంటారు. ఇల్లా చిన్న కోసి దొట్టినా అంతలా కొట్టుకుని వచ్చేసినారు. ఇలా నేను సన్న మొక్కలు కొట్టించుకొచ్చి చెప్తున్నా. మీడియం మొక్కలు రైస్ కాదు, చికెన్ వీళ్ళు 1 కేజీ తెస్తామన్నారు.
2 కేజీలు మొత్తం 3 కేజీలు. చిన్నగా కట్టుకుంటే నలుగురు 4 ముక్కలు వస్తాయి. అంతా కట్ చేస్తే ఇప్పటికే ఒకటి ఈడే గాఫర్లో ఆటోలు వంట మాస్టర్లు. ఎవరో వండి పెడతామన్నారు ఈరోజు. ఆదివాసులు వచ్చిండ్రు ఇప్పుడే. చిన్నకాయలు కదా ఏదా పోయి ఒక్కరోజు పోయి చల్ 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 ఎక్కువ అయింది మళ్ళీ. సర్లే పెడి పెట్టి జాగ్రత్తగా. అన్ని దాంట్లో ఉన్నాయి బిర్యానీ సామాను. దాన్ని తగ్గించుకుని దాంట్లో వేసి. అబ్బా మీకు రాదు నన్ను చెప్తుండ్రు బావు. అమ్మో నేను ఎడున్నామో రిఫత్లో. బండ్ల కనబడిపోతాయేమో. చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. ఆ రాయి కానీ తొలగిస్తారు ఎట్టా అదే కట్లు తెస్తున్నాడు. బాబు పోసినారు బాగా ఆకులు గీకులు ఎత్తే బిర్యానీ చేస్తాను. వాళ్ళిద్దరు వంట మాస్తారు. ఎర్రగడ్డలు టమాటాలు యాగ తీసుకొచ్చి వీడియో కనిపెట్టి పిల్లకాయల పని పిల్లకాయలు చేస్తున్నారు. పెద్దోళ్ళ పనులు పెద్దోళ్ళు చేస్తున్నారు. నాగేంద్ర కట్లు కొడుతున్నాడు. మా బాబా అంటే బిర్యానీ వాసన వీడేస్తున్నాడు. వీళ్ళిద్దరు వంట మాస్టర్లు. చిప్పులు ఇద్దరు మంచి చూడు ఎంత బాగా కనిపిస్తుంది. ఏదా మెలిచేసిన అయిమే టమాటాలు కోసింది. టమాటా కొందంట. ఇక్కడ సిగ్నల్ బాగా వస్తుంది. బాగా పెట్టచ్చు. మీరు క్యాన్ ఇటు పెట్టి బాబు వాళ్ళకా అదో బుడకేనా బుడకాను అక్కడ పెట్టేసిన అంటే గుండా పడతావా
అన్ని దాంట్లో కవర్లోనే ఉన్నాయా? ఓహో, ఏమో కొలతలు పెట్టాలంట మర్చిపోయినాను. ఏం చేస్తున్నామా? ఇదిగో చూడు ఎక్కడున్నావు. కొండ మీద ఉన్నా. దో కనిపిస్తున్నావా? ఇదిగో వంట చేస్తా ఇక్కడ. వంటలో నువ్వేమి అర్థమా? ప్రస్తుతానికైతే వాన రాలా. ఉమ్మి ఉమ్మి గుండా నీకెందుకు ఆడికి పోయినావా? పుట్టినరోజు చేసుకుంటున్నా. అయ్యి చూడు ఆడెక్కుతుందో. ఉడకుతుందే ఉడకదు చూడు. అది కదా నాకు లేదు పోజ్ ఇచ్చినా ఇక్కడైతే బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసారు. బియ్యం కడిగేసి మా ఆయన ఎంత అడిచేరు ఉప్పు చూస్తున్నాడు, అంత కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఏమైంది బియ్యం కడుగుతుందేడ. ఇక్కడ వచ్చి మేము ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఫన్ అండి, ఫోటోషూట్. మా ఆయన డ్యాన్స్ చేస్తున్నారు, నేను ఇక్కడ వచ్చి జస్ట్ నడుస్తున్నాం అంతే. జస్ట్ ఫోటోషూట్ అంతే. చాలా ఫోటోలు దిగినాంలేండి. ఆ ఫోటోలన్నీ లాస్ట్లో పెట్టున్నాను, ఒకసారి చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయబాకండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీకు కామెంట్ చేయండి. ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ లొకేషన్ మేము ముందుగానే చూస్తున్నాము అని కామెంట్ చేయండి. తెలియలేదంటే తెలియలేదు. దాన్ని బయట తీసుకో. ఈరోజు మనం చేతు లేమా అడ్డమా? లేవు కదా, పట్టండి పట్టండి అందరూ. హ్యాపీ బర్త్డే మోస్తా, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మీరే తీసుకుని 5 మంది మీరు పుట్టినరోజు వల్ల పట్టుకున్నా. అందరం పట్టుకున్నా, అందరం పట్టుకున్నా. ఇద్దరిది కూతుర్లు ఉన్నారు. వాళ్ళ అమ్మ చేస్తున్నాను. బాగా ఇట్లా మీ పక్కన
పిల్లవన్నమే అక్కదా ఒకరోజు మా అందరికి కలుద్దా ఫోటోలు ఎవరు కొట్టలేదు ఫోటో కొట్టింది ఆపకపోతలే పోమ్మా పో అమ్మగాడి పో వారు గంటతో చూస్తుంది కెమెరా పచ్చిరా మిస్ అయిపోయిందేనా నా పనే మిస్ అయిపోయిందా వీడియో అత్తేరా నా మీ బాగా వచ్చి అత్తేరా ఇప్పుడు అలా పడతలా ఇంకో దాంట్లో పడతలా మీ ఆయన పెట్టలేదా మీ ఆయన కాదు ఊరి తినొచ్చి చెప్పేది అలా చెప్పేసిన రాత్రి చెప్పాను చెప్పినా అన్నా రా నువ్వు కొని రారా బండి మాట్లాడరా ఫోటో తీస్తున్నావు వీడియో తీస్తున్నావా పడతావా ఇంక రండి ఆ ప్లేట్లు అలా దాంట్లో ఉన్నాయి తీసుకోండి రాని నాగేంద్ర రాని నువ్వేనా నాగేంద్ర రా నువ్వు నేను ఫోటో తీస్తాను నేను తీసి అయ్యప్ప మీ కూతురులకి పెట్టుకోపోయి పోలా నువ్వు బాగున్నా అట్టొకరు మారండి పోయి బండి మీద పెట్టు తీసుకోండి ఇద్దరు పెట్టండి నోట్లో పెట్టు నోట్లో పెట్టు నోట్లో పెట్టన్నా వంగునా వంగునా ఇప్పుడు నీళ్ళు ఎవరా నీళ్ళు కానీ లేవరా వీడియోలు కూడా తీసుకోవాలి ఈ విధంగా ఉండిలే బాగుంది నొప్పులు వేసుకోబోతాను పైకి బాగుంది చూడుకోమా పండు పెట్టుకోమా మంట పెద్దది అయిపోయినాడా కొట్టాలి నీళ్ళు పోతుంటాడా ఫోటోలు కొట్టండి ఎవరో ఒకరు నేను కొట్టను తీస్తున్నా నాగేంద్ర పెట్టినాడా భారీ పక్కకు వెళ్ళదు వంగండి బాబా వంగు బాబాయ్ పెట్టు బాబాయ్ సాట్ వచ్చేసినారని నేను అట్లొస్తే వాళ్ళు లేచేస్తా ఎంతలో గడుపుసి తోడుస్తారండి వచ్చేస్తున్నాయి ఆపేసానా వివాహ భోజనంబు అని బావా అని బావా నేను పాట పెట్టలే ఊరికే వీడియో తీసిన నేను పాట పాడుతున్నాను కదా అవునాలే ఆడకు వంట నువ్వు రారా
ఈ కొండల మధ్యలో కేక్ కటింగ్ అయిపోయింది. అక్కడ అయిపోయింది కేక్ కటింగ్. తేలా దియా నాగేంద్ర మొద్ది ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు పెట్టాలా చూస్తా ఏడుకు వస్తున్నాడు ఇప్పుడు. అయ్యో అదే ఇందాక ఎత్తుకోమంటా అంటున్నాడు. అదే బాగుంది. ఇందాక ఎత్తుకుని దానికి ఇంకా పైన కూర్చోబెట్టి కింద కూర్చోవచ్చు. వాళ్ళు ఎడపోయినారు కేక్ కోసం రమ్మంటే పో రాలేదు. వెళ్ళిపోయినారా? పండి ఆడి బండి బూ పెడతా పండి. గుంతలో పెట్టి భోజనం ఇస్ రెడీ. ఎక్కడో అక్కడ తింటా ఉన్నారు. కాలుతో ఒక దబ్బర ఖాళీ, రెండో దబ్బరకు వచ్చినాం. వాళ్ళు పైన కూర్చొని తింటున్నారు. నీళ్ళు వెళ్ళాలి ఒక ఆడేం లేవులే. కత్తి అన్ని తెచ్చుకున్నారు కదా. యాడా ఇంకా ఇది వచ్చి వాటర్ ఫాల్స్ దగ్గర అండి. ఇది మా ఆయన చికెన్ ముక్కలు లాగుతా ఉన్నాడు. ఏడు నుంచి అన్ని ఫొటోసే వస్తాయి. మీరు చూడండి అక్కడ ఏమేమి ఫోటోలు దిగామో అన్ని ఫోటోలు ఇక్కడ పెట్టున్నాను. జస్ట్ ఫన్ అన్నీ పెట్టున్నాను. ఏడేందో వీళ్ళు ఏదో చెప్పారు, ఆడ బాగా నవ్వుతా ఉన్నారు. ఇది మా బ్యాచ్. ఇక మేమంతా వెళ్ళాం. మా ఆయన టేస్ట్ చేస్తున్నాడు అనమాట. అది అట్లాగుంది చూడండి. నేను వీడియోస్ తీసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలంటే మా ఆయన నాకు మొహానంతా రుద్దేసినాడు. ఎట్లా తీసుకోవాలి నేను ఫోటోలో? ఇది జస్ట్ ఫన్. ఇది చూడండి కేక్ పూసాడు కదా, అదంతా నాకేస్తూ నాకు లేదండి, జస్ట్ పెట్టాను అంతే. ఇవి కేక్ పెట్టిన ఫోటోలు. మా ఎమ్మె అన్నాడు మొక్కుతా ఉంది. చూడండి ఏమీ లోపం లేకుండా జరిగిపోయింది. అది ఎట్టో వర్షం రాలా అసలు. ఎట్లా ఉంది తెలిసిన ఆ రోజు క్లైమేట్ చాలా మబ్బులుగా ఉంది. అక్కడ మీరు గమనించండి, బ్యాక్ సైడ్ అంతా మంచు కురిచినట్టుంది. మబ్బులు వేసేసింది బాగా. ఇక్కడ నా బర్త్డే బాగా జరగాలని ఉంది. ఎప్పుడు చేసుకోలేదండి ఇప్పటివరకు. ఎప్పుడు కేక్ కటింగ్ అనేది చేయలే, ఫస్ట్ టైం అనమాట. ఇదండి చూడండి, ఇది వాటర్ ఫాల్స్ దగ్గర, ఇది కొండ దగ్గర. చాలా బాగా జరిగిపోయింది. మేము ఫోటోలు దిగాం కదా, ఆ ఫొటోస్ ఇవి చూడండి.
చాలా బాగా జరిగాయండి. ఓకే అండి, మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, లైక్ చేయండి.